అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినాను. కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఈ సందర్భం ఏంటని చూస్తే, పరిశుద్ధుడైన పౌలు అనేక స్థలాలలో పరిచర్య చేస్తూ ఒక చోటు నుండి ఒక చోటకి తిరుగుతూ ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని చిత్తాన్ని తెలుసుకొని వెళ్ళేవాడు. దేవుని చిత్తంలో ఆయా స్థలాల్లోనికి వెళ్ళినప్పుడు అద్భుతంగా పోరాటాల మధ్యలో, గొడవల మధ్యలో, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ప్రభు తన కార్యాన్ని జరిగించి కొందరిని రక్షించేవారు. ఆ రక్షించబడ్డవారు ఒక సంఘముగా సమకూడి అక్కడొక ప్రార్థనా స్థలంగా ఏర్పాటు చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకు వెళ్ళిపోతుండేవాడు. ఒకవేళ పౌలు గారి పరిచర్య దినాల్లో టీవీ పరిచర్య ఉంటే ఎంత బాగుండేదో. ఎన్ని ఊర్లలోనో ఎన్ని విధాలుగానో ఈ రోజున దేవుని వాక్యము ఈ టీవీల ద్వారా అందించగలుగుతున్నాం. ఒకప్పుడు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళాలంటే సైకిల్ వేసుకొని బస్సు ఎక్కి, బస్సులు లేని ఊర్లకైతే లారీలు ఎక్కి, జట్కా బండ్లు ఎక్కి, గుర్ర బండ్లు ఎక్కి, ఎడ్ల బండి ఎక్కి కూడా నేను సేవకి వెళ్ళిన రోజులు నాకు గుర్తున్నాయండి. కానీ పౌలు జీవితంలో ఈ రోజున, ఆ రోజుల్లో ఆ రిక్షాలు కూడా లేవు. అప్పుడు కనీసం టీవీ కాదు కదా, రేడియో కాదు కదా, ఉత్తరాలు లేవు, పెన్ను లేదు, పేపర్ లేదు. తోలు దట్టీల మీద రాసిన ఉత్తరాలు మాత్రమే పంపించేవాడు వారిని బలపరచడానికి. కానీ ఆయన జీవితంలో ఉన్న ఆరాటం ఒక మనిషికి తాను సువార్త ప్రకటిస్తే నా పని అయిపోయింది అనుకోవటం కాదండి. ఒక మనిషికి బాప్తిజం ఇచ్చేస్తే అయిపోయింది నా పని ఇంకా అనుకునేవాడు కాదు. ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించిన తర్వాత వారిని సర్వసత్యంలోనికి నడిపించాలి, వారిని సంపూర్ణులుగా చేయాలి, వారిని పరిపూర్ణులుగా చేయాలి, వారిని శ్రేష్ఠులుగా చేయాలి, వారిని క్రీస్తు సారూప్యంలోనికి మరచాలి, వారి అనుమానాలన్నీ తీర్చాలి, వారిని ఆధ్యాత్మికంగా బలపరచాలి, వారు అనేకుల్ని సంపాదించే ఆత్మజాలరులుగా చేయాలి అనే ఆతృత, వాంఛ ఆయనలో ఉండేది. ఇక్కడ 3 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఇప్పుడు రోమాకు వెళ్ళిపోతున్నాడు. ఇది ఆయన చివరి పరిచర్యలాగా, చివరి ప్రయాణంలాగా అనిపించి ఆ సంఘం అంతటిని సమకూర్చి వారితో చెప్పిన మాట ఏంటంటే, ఈ ఆసియాలో నేను 3 సంవత్సరాలు మీ మధ్య ఉన్నాను. మీ మధ్య నేను ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు. కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను. కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను అలాగూ ప్రభువును సేవించానో మీకు తెలుసు. చూడండి, పాస్టర్ గారి సంగతి సంఘస్థులకు తెలియాలి, సంఘస్థుల సంగతి పాస్టర్ గారికి తెలియాలి. ఇఫ్ యు వాంట్ టు నో ఏ పర్సన్ యు మస్ట్ లివ్ విత్ దట్ పర్సన్ అన్నారు. ఒక వ్యక్తి గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఆ వ్యక్తితో నువ్వు ఉండాలంట. మాట్లాడిన దాన్ని బట్టే, చూసిన దాన్ని బట్టే చెప్పలేం. ఒక 24 గంటలు ఒక వ్యక్తితో ఉంటే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటో మనం బాగా చెప్పగలం. అందుకే ప్రతి తల్లికి తన బిడ్డ సంగతి బాగా తెలుసా తెలీదా? ప్రతి భార్యకు తన భర్త సంగతి తెలుసా తెలీదా? ఏంటో ఈ రోజుల్లో తెలియట్లే కొంతమందికి. తెలుసా తెలీదా? ఇంట్లో ఉన్నప్పుడు తెలుసండి, ఆఫీస్లో ఉంటే ఏం చేస్తారో నాకు తెలియదండి అనే అనుమానాలతో చాలామంది ఉంటున్నారు. తెలుసుకోండి, ఒక ఇద్దరి మధ్య 3వ వ్యక్తి జొరబడకుండా, సాతాను జొరబడకుండా ఉండాలంటే వారు ఇరువురు ఒకరినొకరు బాగా ఎరగాలండి. ప్రసంగం బాగుంటే సరిపోదండి, ప్రసంగికుడు సరిగా ఉండాలి. ప్రసంగికుడు సరిగా ఉంటే సరిపోదు, ప్రసంగం బాగుండాలి. ప్రసంగం బాగుంటే మనుషులు మెచ్చుకుంటారు, ప్రసంగికుడు బాగుంటే దేవుడు మెచ్చుకుంటాడు. సో ప్రసంగికుడిని దేవుడు మెచ్చుకోవాలా, మనుషులు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకోవాలి, మనుషుల దయ ఎందును, దేవుని దయ ఎందును.
చూసారా, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని కాపాడుకుంటున్నాను అన్నాడు పౌలు. ఇక్కడ ఒక నిజమైన సేవకుణ్ణి, ఒక మాదిరైన సేవకుణ్ణి, ఒక పరిపూర్ణమైన సేవకుణ్ణి నేను చూస్తున్నాను పౌల్లో. అందుకని నేను పౌలు గురించి ఎన్నిసార్లు ప్రసంగించినా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. ఆయన పరిచర్య విధానాన్ని నేర్చుకున్నప్పుడు అలాంటి పరిచర్య చేయడానికి ప్రేరేపించబడుతున్నాను. అలాంటి పరిచర్య చేస్తున్నప్పుడు అనేకుల్ని పరిపూర్ణులు చేయడానికి, సంపూర్ణులు చేయడానికి, అనేకుల్ని ప్రయోజకులుగా చేయడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. ఒక నిజమైన సేవకుడికి పోరాటాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది. కానీ దేవుని ఎదుట యథార్థపరుడుగా ఉంటాడు. ఇక్కడ మరో మాట చెప్తున్నాడు 20వ వచనంలో, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు ఏమంటున్నాడు, నేను ప్రయోజనకరమైనది అన్నీ చెప్పాను. ప్రసంగికులు రండి సంపూర్ణ సువార్త ప్రకటించడం లేదండి. కొన్ని మీటింగుల్లో ఒట్టి స్వస్థతలే ఉంటాయి, కొన్ని మీటింగుల్లో ఒట్టి సంగీతమే ఉంటుంది, కొన్ని మీటింగుల్లో కఠినమైన ప్రసంగాలు మాత్రమే ఉంటాయి, కొన్ని మీటింగుల్లో పరిశుద్ధాత్మ అంటూ అలజడి లేకపోతే గందరగోళమే ఉంటుంది. కానీ సంపూర్ణమైన సువార్త, ఒక వ్యక్తి ప్రార్థించాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి, ఏంటండి కానుకలు ఇవ్వాలి, స్వస్థతలు పొందుతాడు. ఇది యేసుక్రీస్తులో మనం సంపూర్ణం అవ్వాలి. పౌలు బోధ సీక్రెట్గా చేయలేదంట, రహస్యంగా బోధలు జరపడతారంట. అంత్యదినాల్లో ఎలా వస్తారంటే బోధకులు రహస్యమైన బోధకులు వస్తారంట. రహస్యంగా పిలిచి గుసగుసలుగా చెప్తారు. ఎప్పుడైనా సరే రహస్యం అనేది ఎందుకు చెప్తామంటే, రహస్యంగా ఎందుకు ఉంటామంటే, అది చెరుపు చేసేదే కానీ మంచిది కాదు, అది నిజం కాదు, సగం నిజమే కానీ సంపూర్ణమైనది కాదు. నీకే చెప్తున్నాను, ఎవరికి చెప్పని, ఎవరికి చెప్పకో అని ఎవరైనా అన్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే నీకే చెప్తున్నాను ఎవరికి చెప్పగానే ఒకటి చెప్తే మొత్తానికి ఊరంతా వెళ్ళి మళ్ళీ చివరికి ఆమెగా చెప్పారంట వచ్చి. రహస్యం అంటే చెవులు కొరుక్కుంటారు కొంతమంది. రహస్యమైనది ఏది బయలుపడక మానదు. ప్రసంగికుడు బహిరంగంగా ప్రసంగించాలి, భయపడకూడదు, మనుషులకు భయపడకూడదు, పరిస్థితులకు భయపడకూడదు, మనుషులకు అనుగుణంగా తన ప్రసంగాన్ని మార్చుకోకూడదు. పరిశుద్ధుడైన పౌలు నేను మీకు బహిరంగముగా ప్రకటించాను, ఇంటింట మీకు తెలియజేశాను. ఈ మాట చదివినప్పుడు నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నాను. ఇంటింట అంటే నేను కూడా చేస్తున్నాను, ఇంటింట అన్నాను. నేను ఎప్పుడు వచ్చాను మీ ఇంటికి? అదే కదా, రోజు మీ ఇంటికి వచ్చి మీ ఇంటిలో మీతో దేవుని విషయాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి వారానికి ఒకసారి అవకాశం, మించిపోతే 2 సార్లు ఉంటుంది ప్రసంగాలు అంతే. ఆదివారం మరి ప్రార్థన కోవటం, ఇంకా మంచి సంఘాలు అయితే 3 రోజులు ఉంటాయి. కానీ ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి అన్ని అంశాలు బైబిల్లో ఉన్న పూర్ణముగా పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్న అంశాలు, రాకడ గురించిన విషయాలు, మారు మనుషుల గురించిన విషయాలు, ఆత్మలు సంపాదించాలనే విషయాలు, అప్పుల గురించి ప్రార్థనకి వెళ్తూనే ఉంటారు, వడ్డీ వ్యాపారం చేస్తూనే ఉంటాడు. మా సంఘంలో ఒక వ్యక్తి ఉండేవాడు, అన్నయ్య అంటాడు. మీటింగ్కి వస్తాడు, పసుపు ప్రాంతంకి వస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఎవరో చెప్పారు ఆయన పెన్షన్ డబ్బులన్నీ, ప్రావిడెంట్ డబ్బులన్నీ వడ్డీకి తిప్పుతున్నాడు అని. ఏంటి ఒకరోజు పిలిచి అడిగితే, లేదా ఎవరు చెప్పారు నీకు అంటే, ఎవరు చెప్పలేదయ్యా, అవునా కాదా చెప్పు. లేదులే ఊరికి ఎరువు ఇచ్చాను ఏదో అన్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత మొత్తం దివాళా అయిపోయి అప్పుడు ఏడుస్తున్నాడు. అప్పుడు వచ్చి ఏంటండి ప్రార్థన చేస్తూనే ఉంటారు, వడ్డీ వ్యాపారం చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, సినిమాలు చూస్తూనే ఉంటారు కదండి. హల్లెలూయా స్తుతి మహిమ ఇక్కడ పాడతారు, అక్కడికి పోయి సినిమా పాట మళ్ళీ కూని రాగాలు తీసుకుంటుంటారు. స్నానం చేసేటప్పుడేమో సినిమా పాట, చర్చిలోనేమో హల్లెలూయా పాట. మరి చెప్పాలి కదా, ఒక నిజమైన క్రైస్తవ జీవితం సంపూర్ణమైనది. దేవుని బిడ్డలు సినిమాలు చూడకూడదు, కల్పితం, ఫిక్షన్, అన్నీ కూడా కట్టుకథలు, కామ క్రోధ లోభ మద మత్సరాలను కొంతమంది యవనస్తులను తీసుకొని వాళ్ళకి రంగులు పూసి ఎగరమని గంతులేసి
అనేకులను ఆకర్షించేటట్టు కామము, క్రోధము, మదము, మత్సరము, లోభము, అంతే కదా. అయ్యే డ్యాన్సులు, అయ్యే కథలు. ఒక విలను, ఒక హీరో, ఒక 2 హీరోయిన్లు, 3 హీరోయిన్ల, ఎవడు తీసినా అయ్యే కదా. ఒకడు 10 మందిని దంతాడంటే ఎట్లా దంతాడు చెప్పండి? కథ నిజమా అది? ఎక్కడన్నా 2 అబ్బాయిలు పార్కులో అర్ధనగరంగా బట్టలు వేసుకొని డ్యాన్స్ చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? అమ్మ నాన్న ఊరుకుంటారా? మనం ఊరుకుంటామా చెప్పండి? అది నిజం కాదు. వాటికి కక్కుర్తిపడి ఎంతమంది కష్టార్జితాన్ని తీసుకొని వెళ్ళి ఆ సినిమాలు గడితే మూవీ స్టార్స్ అందరూనేమో కోటీశ్వరులు అయిపోతున్నారు, మనమేమో కూటికి లేకుండా మిగిలిపోతున్నాం. ఆలోచన చేయండి. ఒక సమృద్ధైన సువార్తలో మన నడవడిక ఎలా ఉండాలి, మనం ఏం చూడొచ్చు, ఏది చూడకూడాలి, ఎలా ప్రవర్తించాలి, ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి, పడుకునే ముందు ఏం చేయాలి, మన బంధువులతో ఎలా ఉండాలి, మన తల్లిదండ్రులు ఎలా ప్రేమించుకోవాలి, మన అత్తమామలను ఎలా గౌరవించుకోవాలి, ఇవన్నీ సువార్తలో మిళితమైన, ఇవన్నీ కలిసిందే బైబిల్ అండి. ఇదన్నీ కలిసింది సువార్త. ఒక్క రోజులో నీ పాపాలు ఒప్పుకో, మారుమనసు పొందు అని చెబితే సరిపోదు. బాప్తిస్మం పొందు, పరలోకం వెళ్ళిపోతావు అంటే అయిపోలేదు. ఒక్క నిమిషంలో మారుమనసు పొందొచ్చు, మనం ఒక్క నిమిషంలో రక్షించబడవచ్చు, ఒక్క నిమిషంలో నీ పాపాలు క్షమించబడతాయి. కానీ క్రీస్తు సారూప్యంలోనికి నువ్వు మలచబడి పరిశుద్ధపరచబడడానికి నీ బతుకంతా కూడా చాలదు. బతుకంతా కూడా కొంచెం క్రీస్తులో నేర్చుకుంటున్న కొద్ది మన ప్రవర్తన మార్చుకుంటుంటాం, మన స్వభావంలో మార్పు వస్తుంది, మన అలవాట్లు మారతాయి, మన మాటలు మారతాయి, మన నడవడికలు మారతాయి, మన జీవితంలో క్రీస్తు సారూప్యం కనపడుతుంది. పౌలు అంటున్నాడు, తాను ఎన్నుకున్న కొంతమంది వ్యక్తుల్ని, తనకు ప్రభు ఇచ్చినటువంటి కొంతమంది సభ్యుల్ని, కొన్ని ఆత్మల్ని రక్షణలోని నడిపించిన తర్వాత వారి పట్ల శ్రద్ధ తీసుకొని, ఒక తల్లి ఎలాగూ బిడ్డకు చాకరీ చేస్తుందో, ఒక తండ్రి ఎలాగూ బిడ్డను ధైర్యపరిచి నడిపిస్తాడో, అలాగూ నేను స్తన్యమిచ్చు తల్లి వలె మీ దగ్గర ఉన్నాను అని తెస్సలోనికలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. నేను ధైర్యపరిచే తండ్రి వలె మీ మధ్య ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఒక తల్లి ఎలాగూ పుట్టిన బిడ్డను రోజు నలుగు పెట్టి రుద్ది ఏం చేస్తారండి? నలుగు పెడుతున్నారా? పెడతలేదండి. అవి ఉంటాయి కదా క్రీములు, అవి తెచ్చుకోవడం స్నానం చేస్తున్నారా? పూర్వకాలంలో పసుపు వేసి, ఎన్న పోసేసి, నలుగు వేసి, సున్నిపిండి వేసి 8 మందికి రుద్దేది మా అమ్మ. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఇంకా ఏంటండి, నేను పెద్దవాడిని 8 ఏళ్ళు అయితే మా చిన్నోడు 1 ఇయర్ పిల్లోడు. 8 మంది వరుస ఒక సంవత్సరం వరుసగా నిలబెట్టి రుద్ది ఇరుద్ది నువ్వారా నూరారా, రుద్ది ఇరుద్ది నువ్వారా నూరారా. ఈరోజు అది లేదు. పోయి స్నానం జరపరా. అంతే. ఇవాళ పాస్టర్ గారులు కూడా అంతే. రక్షించబడ్డ వ్యక్తిని శ్రద్ధ తీసుకొని వాడి జిడ్డంతా పోయేటట్టు, వాడి మడ్డంతా పోయేటట్టు వాడిని రుద్ది, వాడి చక్కటి రూపం తీసుకొచ్చి చక్కటి శరీరము కలిగి చక్కటి ఆకృతి కలిగిన వాడిగా సిద్ధపరచడానికి శ్రద్ధ తీసుకోవటంలా. చేతులెత్తాయి, రక్షించబడే వాళ్ళని చేతులెత్తండి, హల్లెలూయా, వెళ్ళి మునగండి అక్కడ, హల్లెలూయా, డబ్బులు కట్టండి అక్కడ, హల్లెలూయా, వెళ్ళిపోండి, మళ్ళీ వారం రండి, కానుకలు తండి, అంతే అయిపోయిందండి. పౌలు అలా కాదు. ఇంటింటా నేను వచ్చి మీకు బహిరంగంగా బోధించాను. బహిరంగంగా ఉన్న గుంపులో ఉన్న వారిని సెలెక్ట్ చేసుకొని ఎవరెవరు సరిలేరో, ఎవరెవరు సంపూర్ణులు కారో వారి ఇళ్ళకొచ్చి ప్రార్థించాను. ప్రేమ లేదండి ఇప్పుడు ఈ జనాల్లో. ప్రేమ పలకరింపు అనేది లేదు, ఐక్యత లేదు, స్వార్థం. ఒక్కింట్లో ఉన్న వాళ్ళకే స్వార్థం. భార్యాభర్తల మధ్య కూడా స్వార్థమే. భర్త మీద అసూయ భార్యకి, భార్య మీద అసూయ భర్తకి. అసలు ఎంత సాతానుడు జొరబడిపోతున్నాడో చూడండి. క్రైస్తవుల గృహాల్లో సంగతి నేను చెప్తున్నాను. ప్రభువుని నమ్ముకోవటం వేరు, భార్యతో సమాధానంగా ఉండకుండా వేరు అనుకుంటున్నారు కొంతమంది. ప్రభువుని నమ్ముకున్నవాడు భార్యతో సమాధానంగా ఉంటాడు. ప్రభువునంత విశ్వాసం ఉంచినవాడు భర్తతో, విశ్వాసం ఉంచి ప్రార్థించే భార్య భర్తతో సమాధానంగా ఉంటుంది. పౌలు ప్రసంగించినప్పుడు ఈ బంధాలు, రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితం అనేది మన యొక్క అంతరంగంలో ఉండే భక్తి అయినప్పటికీ చుట్టూ ఉన్న వారితో
సరైన సాంఘికమైన భావాన్ని కలిగి ఉండటము, సరైన ప్రేమ కలిగి ఉండటం. అందుకని ప్రభు చెప్పాడు, నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, చెప్పండి, నీ పూర్ణ శక్తితో ప్రేమించు, నిన్ను వలే రెండే ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు తీసేసి ఆ కొత్త నిబంధనలు ఏమిచ్చాడు దేవుడు? 1, నన్ను ప్రేమించు. 2, నీ పొరుగువాడిని నిన్ను ప్రేమించుకున్నట్టుగా వాళ్ళని ప్రేమించు. సిలువ అంటే నిలువు కర్ర, అడ్డకర్ర. నిలువు కర్ర నీకు నీ దేవునికి ఉన్న సంబంధం, అడ్డకర్ర నీకు నీ పొరుగువానికి ఉన్న సంఘం. నేను దేవుడు రైట్గా ఉన్నాం, నాకు పక్క వాళ్ళతో అవసరం లేదు అనేవాడు సంపూర్ణమైన క్రైస్తవుడు కాదు. నువ్వేమనుకున్నా నాకు అవసరం లేదు, మీతో నాకు సంబంధం లేదు, నేను దేవుడికి డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నాను, నాకు పాస్టర్ గారితో పని లేదు, పక్క వాళ్ళతో పని లేదు అన్నావంటే అది సరైన విశ్వాస జీవితము కాదు. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. దేవునితో సరిగా ఉన్నవాడు పొరుగువానితో సరిగా ఉంటాడు. ఈ సంపూర్ణమైన సువార్త నేను మీకు తెలియజేయుచు బోధించుచు. బోధించటం వేరు, చెప్పటం వేరు. చెప్పటం అంటే ఏంటి? ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దశమభాగం తీసుకొచ్చి కానుక ఇవ్వాలి, జన్మలు చూడకూడదు, వెళ్ళిపోండి, ఓకే. ఏంటండి చెప్పడం? నేను చెప్పాను, వాళ్ళు వింటలేదు, ఎన్నిసార్లు చెప్పారు వింటలేదు, వారం చెప్తాను వింటలేదు అని మళ్ళీ నేరం మోపటం. బోధించడం అంటే ఏంటి? బైబిల్ చదువుకోవాలమ్మా, పొద్దున్నే లేచి 6 గంటలకి ఒక అధ్యాయం చదువుకో, ఎక్కువసేపు టైం లేకపోతే ఏంటి, మోకరించి ప్రార్థన చేసుకో. నేను కూడా ప్రార్థన చేస్తాను నీకోసం. ఏంటండి? బోధించటం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించి తీసుకురావటం, దిద్దటం. మనం చిన్నపిల్లలకి బడిలో జాయిన్ చేసినప్పుడు చిన్నప్పుడు ABCDలు అనుకుంటే అప్పుడు ఆలు ఉండేవి. అక్షరాభ్యాసం చేసినప్పుడు పంతులు గారు ఏం చేస్తారంటే ఆ అబ్బాయి చెయ్యి మీద బలపం పెట్టి, పలక మీద బలపం పెట్టి, చేతి మీద చెయ్యి పెట్టి ఏం చేస్తారు చెప్పండి? ఎవరంటాడు? పంతులు గారు అంటూ పిల్లోడితో చెప్పిస్తూ చెయ్యి పట్టుకొని దిద్దిస్తూ చెప్తుంటాడు చూడండి. అది ముఖ్యమైనది. చెప్పటం లెక్చర్ ఇవ్వటం కాదు, నువ్వు చేస్తూ ఇతరులకు చెప్పటం, నువ్వు చేసింది ఇతరులకు చెప్పటం. పౌలు అంటున్నాడు, నేను బోధించాను, మీకు నేర్పించాను, దిద్దాను. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతా మీకు తెలియను. 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని గురించి సాక్ష్యము పెట్టుచున్నాను. చెప్పాల్సిందంతా చెప్పాను, నేనేమి దాచుకోకుండా చెప్పాను, బహిరంగంగా చెప్పాను, సంపూర్ణంగా చెప్పాను, బోధించి చెప్పాను, ఇంటింట వచ్చి చెప్పాను. నేను చేయవలసిందంతా ఈ 3 సంవత్సరాలు చేశాను. కాబట్టి ఇక మీదట మీరెవరైనా చెప్పినది అనుసరించకపోతే, ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, ఆయన వాక్యానుసారంగా నడవకపోతే మీ నాశనానికి నేను కారణమో కాదు. చెప్పకపోతే ఎవరు కారణం? దుర్మార్గుడు మరణం పొందుచున్నాడని నీవు వెళ్ళి దుర్మార్గుడికి చెప్పు. అతడు అది విని తన దుర్మార్గతను విడిచిపెడితే అతడు రక్షించబడతాడు. ఒకవేళ నీవు చెప్పినా అతడు వినకపోతే అతడు మరణిస్తాడు. కానీ నిన్ను ఆ విషయమై నేను లెక్క అడగను. దుర్మార్గుడా నువ్వు మరణం పొందుతావు అని చెప్తే వాడు నన్ను తిడతాడు, వాడు వినడు అని నువ్వు చెప్పకపోయినందున అతను మరణిస్తే, తెలియక మరణిస్తే అతని విషయమై నీ మీద నేను నేరము మోపుతాను అన్నాడు. ఈ రోజున బాధ్యత కలిగిన సేవకులు, బాధ్యత కలిగిన తల్లిదండ్రులు చెప్పవలసింది మన పనే కానీ చేయించలేమండి. మనం ఒక గాడిదని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళగలం కానీ ఆ నీళ్లు తాగేటట్టు చేయగలమా? మూతి బాగా అందులో ఉంచేసావనుకో మళ్ళీ తీసేస్తుంది. ఏం చేస్తుంది? బలవంతంగా ఏ మనిషిని మనం మార్చలేమండి. బలవంతంగా నువ్వు ప్రార్థన చేసుకో, బలవంతంగా నువ్వు ప్రభువుని నమ్ముకో, బలవంతంగా నువ్వు చర్చికి రా, బలవంతంగా చేయలేము. ఎందుకంటే దేవుడు ఎవరికి
ఎవరిని బలవంతంగా ఏం చేయాలి? ఆయన మనందరికీ స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి చెప్పు, వింటే వింటారు, లేకపోతే లేదు. నువ్వు మాత్రం చెప్పాలి. ప్రవక్త ఒకడు వారిలో ఉన్నాడని ఎరుగునట్లుగా నేను చెప్పమన్న వాటలు వారికి చెప్పాలి. వారు వినినను వినకపోయినను చెప్పమన్నాడు. ఈ రోజున చాలామంది క్రీస్తు సువార్తను వింటున్నారే కానీ విన్నదాని ప్రకారంగా నడుచుకోవటం లేదండి. నడుచుకోకపోతే అది మీకే నష్టం. చెప్పకపోతే దేవుడు మమ్మల్ని ఎక్కడుగుతాడు? చెప్పిన దాని ప్రకారంగా నడుచుకోకపోతే దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఎవరికి ఎక్కువ తెలుస్తో వారికి ఎక్కువ దెబ్బలంట. వాక్యం వినని వాళ్ళ సంగతి కంటే వాక్యం విన్న వాళ్ళకే కఠినమైన తీర్పు ఉంటుంది. తెలియక చేసిన వారికి కొద్ది దెబ్బలు, తెలిసి చేసిన వాడికి ఎక్కువ దెబ్బలు. కాబట్టి జీవం కలిగిన దేవుని చేతుల్లో పడటం భయంకరమని ఉంది బైబిల్లో. అంతా ఆశీర్వాదమే ప్రభువులు అనుకుంటున్నారేమో. యేసు ప్రభు చాలా ప్రేమ కలిగిన వాడు, దయామయుడు, కరుణామయుడు, మనల్ని మేలు కోరినవాడు, మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకోవాలని ఆశపడినవాడు, మన కొరకు ప్రాణం ఇచ్చినవాడు, మనకు అనేక అద్భుతాలు చేయగలిగినవాడు. కానీ అదే సమయంలో దేవునితో ఆటలాడితే, దేవుని ఎడల అజాగ్రత్తగా ప్రవర్తిస్తే దేవుని కోపానికి గురవుతాం. ఎలక్ట్రిసిటీ ఉంది చూశారండి, మంచిదా చెడ్డదా చెప్పండి? ఎలక్ట్రిసిటీ మంచిదా చెడ్డదా? కావాలా వద్దా? ఎలక్ట్రిసిటీ వలన ఏం ప్రయోజనం మనకి? లైట్లు వస్తున్నాయి, ఫ్యాన్లు వస్తున్నాయి, కంప్యూటర్లు పనిచేస్తున్నాయి, సెల్ ఫోన్ కూడా ఛార్జ్ అవ్వాలి కదా, సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయి, మిక్సీలు పనిచేస్తున్నాయి, గ్రైండర్లు పనిచేస్తున్నాయి, ఏసీలు పనిచేస్తున్నాయి. ఎంత అసలు కరెంటు పోతే అరగంట మనకి ఎంత కష్టం కదా. అన్ని చేతులు మూతలు కట్టేసినట్టు ఉంటుంది కటిక చీకట్లో కూర్చొని. ఎంతో ఉపయోగకరంగా ఉంది. అందుకని కరెంటా నువ్వు నాకు చాలా ఇష్టమని అందులో ఏలు పెట్టావు అనుకో, ఏమైపోద్దండి? ఎగిరి పడతావు, ప్రాణమే పోతుంది. అందుకే జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు ఈ రోజున నిన్ను అభిషేకించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆపాద మస్తకము నిన్ను పరిశుద్ధపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా నీలో కడగబడని పాపాలు ఉన్నాయి, ఇంకా నీలో ఒప్పుకొనని పాపాలు ఉన్నాయి, ఇంకా నీవు జయించలేని బలహీనతలు ఉన్నాయి. వాటి నుండి ఈ సమయంలో ప్రభు నిన్ను విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు ఆయన సొత్తైన జనంగా ఉండాలని, ఆయన రక్తములో కడగబడి హిమము కంటే తెల్లగా చేయబడిన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏ గుండెల్లో ఏ దిగులు ఉందో చూడు నాయన. ఈ అవసరతతో నీ సన్నిధికి వచ్చారో చూడయ్యా. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయి నాయన. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయి ప్రభువా. మారు మనసు పొందాలని చెప్పుకొని పరిశుద్ధపరచబడిన వారిని నీ చేతుల్లోనికి తీసుకొని నీ సారె మీద వేసి నీ చేతులతో మలచి నీ సారూప్యం వచ్చే వరకు మమ్మల్ని దిద్దు నాయన. మమ్మల్ని చక్క చేయి ప్రభువా. నీ వాడుకునే పాత్రలుగా మమ్మల్ని చేయి నాయన. నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని చేసుకో ప్రభువా. అద్భుతాలు చేసే దేవుడువని, మనుషుల మనసులు మార్చే దేవుడువని, హృదయాన్ని మార్చగలిగిన వాడివి నీ ఒక్కడివేనని నమ్ముచున్నామయ్యా. వేషభాషలు మార్చుకొని, ఆచారాలు పద్ధతులు మార్చుకొని, పై భక్తితో మేము సంతృప్తి చెందక అంతరంగంలో శుద్ధీకరించబడి నాయన పరలోక రాజ్య వారసులుగా మేము సిద్ధపడుటకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. What?